అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము ఆగస్టు మాసము 27వ తారీఖు బుధవారం నాటి ధ్యానముసము బలమైన స్వరము. 29వ కీర్తన 4వ వచనమునందు యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. ప్రభు యొక్క స్వరము కంటూ ఒక బైబిల్ లేఖన భాగము ఉంది అంటే అది 29వ కీర్తనై ఉన్నది. ప్రభు యొక్క స్వరము ఎల్లప్పుడూ మహిమతోనూ మహత్యముతోనూ బలముతోనూ నిండియుండును. అందులోనూ ప్రభు మనలను పేరు పెట్టి పిలుచుచున్నప్పుడు అట్టి స్వరము ఎంతటి మధురమైనదిగా ఉండును. అంత మాత్రమే కాదు, ఆయన తన యొక్క గొప్ప నామమై ఉన్న అట్టి నామమును మనకు పెట్టుచున్నాడు. ప్రభువు 2 సార్లు పేర్లు పెట్టి పిలిచిన వారిలో ఒక వ్యక్తి మార్తా అయి ఉన్నది. మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, గాని అవసరమైంది ఒక్కటే, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. లూకాసు వార్త 10వ అధ్యాయము 41 మరియు 42 వచనములు. ఒక ఇంట్లో 2 సహోదరులు ఉన్నారు. అయితే వారిలోనే ఎంతటి గొప్ప వ్యత్యాసము! మరియ ప్రభు యొక్క పాదము చెంత కూర్చుండి తన యొద్ద నుండి తీసివేయబడని ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. అయితే మార్తా తన యొద్ద నుండి తీసివేయబడు లోక ప్రకారమైన సంగతులను ఏర్పరచుకొనెను. మరియ క్రీస్తు యొక్క పాదము యందు కూర్చుండి ఆయన యొక్క స్వరమును వినుట యందు మహానందము పొందెను. అయితే మార్తా వంట పనుల యందు ముమ్మరముగా నిమగ్గురాలై ఉండెను. మీరు మీ యొక్క జీవితం నందు ప్రభు యొక్క పాదముల యందు కూర్చుండి ఆయన యొక్క స్వరము వినుటయే గొప్ప భాగ్యముగా ఎంచుకున్నది. కన్నులు దృష్టించుచున్నవి అంతయును నశించిపోవును, అయితే అదృశ్యమైనవి అన్నియు నిత్యములై ఉన్నవి. ప్రభు యొక్క రాకల్లో ప్రభువునే ఉత్తమమైన పాలుగా ఏర్పరచుకున్నవారు మహిమ నుండి అత్యధిక మహిమను పొంది కొనిపోబడుదురు. అయితే లోక చింతల యందు చిక్కుకొని అనేక పనులను గూర్చి వ్యర్థముగా కలవరపడి కలత చెందుచున్నవారు నిష్ఫలులగుదురు. యేసుక్రీస్తు ఇచ్చుచున్న రక్షణను, దైవిక సమాధానమును, సంతోషమును, నిత్య జీవమును మొదలగు వాటికి సరి అయిన సాటి అయినది ఒక్కటియూ లేదు. ఉదయకాలమునందు ప్రభు యొక్క పాదములందు కూర్చుండుడి. ప్రభువా, నీ యొక్క స్వరమును నేను వినవలెను, నీకు నా యొక్క అంతరంగమును ఇచ్చుచున్నాను, నీవు నా యొద్దకు వచ్చి నాతో భోజనము చేయుము, నాతో సంభాషించుము అని అడుగుడి. యేసు చెప్పెను, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరమును విని తలుపును తీసినెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతను భోజనము చేయుదుము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. మార్తా, మరియ వీరిద్దరిలో మరియకు ప్రభు యొక్క స్వరమును వినేటువంటి ధన్యత లభించెను. దేవుని బిడ్డలారా, మీరు నిజముగానే ప్రభు యొక్క పాదముల యందు కూర్చుండి ఆయన యొక్క రాకల్లో కొనిపోబడుచున్న వారే కనబడవలెను. నేటి ధ్యానమునకై యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయును నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. 27వ కీర్తన 4వ వచనం. నేటి వేద పఠనము కీర్తన గ్రంథము 120వ కీర్తన, 121వ కీర్తన మరియు 122వ కీర్తన. సాయంత్రము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.